ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహిస్తే ఫలితాలు ఎలా ఉంటాయో అన్నదానికి ఉదాహరణ ఈరోజు పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికలే అని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ పేర్కొన్నారు. గత 40 సంవత్సరాలుగా కడప జిల్లాలోనూ అలాగే పులివెందుల నియోజకవర్గాల్లో గొడవలు రిగ్గింగ్లు చేసుకుంటూ గెలిచేవారని, అయితే ప్రస్తుతం ప్రజాస్వామ్యబద్ధంతో కూటమి ప్రభుత్వం ఈ ఎన్నికలు నిర్వహించి స్వచ్ఛందంగా పులివెందుల నియోజకవర్గంలోని ఓటర్లంతా కూడా స్వచ్ఛందంగా వచ్చి ఓటు వేయడంతోనే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి లతారెడ్డి అఖండ విజయాన్ని సొంతం చేసుకున్నారని పేర్కొన్నారు. ప్రధానంగా కూడా ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ కొన్ని విమర్శలపైన ఈరోజు స్పందించారు. భూ కబ్జాలు అలాగే ల్యాండ్ సెటిల్మెంట్లు ఇతర వ్యవహారాలన్నీ కూడా తన అనుచరులు తన తమ్ముళ్ళు సమీప బంధువులు చేస్తున్నారని, ప్రధానంగా కొంతమంది నేతలు విమర్శిస్తున్నారని, వాటిలో ఎంతమాత్రం నిజం లేదని పేర్కొన్నారు. ప్రధానంగా సిపిఐ రామకృష్ణ అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే పైన కొన్ని విమర్శలు గుప్పించారు. అయితే ఇందులో ప్రధానంగా కూడా నగరంలో జరుగుతున్న భూ కబ్జాలు, ల్యాండ్ సెటిల్మెంట్లు, అలాగే చికెన్ షాప్లో డబ్బులు వసూలు చేయడం, మరోపక్క లిక్కర్ స్కామ్లో అనంతపురంలో జరుగుతున్న లిక్కర్ వ్యాపారంలో కూడా ఎమ్మెల్యేకి వాటా ఉందంటూ కొన్ని విమర్శలు చేశారు. అయితే ఈ విమర్శలపైన స్పందించిన అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ అయితే రామకృష్ణ గారు తన గురించి తెలుసుకొని మాట్లాడింటే బాగుండేదన్నారు. అయితే రామకృష్ణ గారు ఈ మాటలు మాట్లాడారా, లేకుంటే రామకృష్ణ గారికి ఎవరైనా స్క్రిప్ట్ ఇచ్చి ఈ విధంగా చదివిపించారా అనేది నాకు అనుమానంగా ఉందని, అయితే తన గురించి తెలుసుకొని మాట్లాడి ఉంటే ఇంకా బాగా ఉండేదని చెప్పేసి కూడా హితవు పలికారు. అయితే ప్రధానంగా చూసుకుంటే అనంతపురం నగరంలో గత కూటమి ప్రభుత్వం అధికారాన్ని చేపట్టినప్పటి నుంచి కూడా ఇప్పటివరకు 14 నెలల కాలంలో అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో పెద్ద మొత్తంలో కూడా భూ కబ్జాలు, ల్యాండ్ సెటిల్మెంట్లు, ఇతర వ్యవహారాల్లో కూడా ఇల్లీగల్ యాక్టివిటీస్ ఎక్కువ జరుగుతున్నాయని చెప్పి కొందరు నేతలు విమర్శిస్తున్న పరిస్థితి. దీని పూర్తిగా కూడా సమగ్ర విచారణ కూడా తను చేయించుకున్నారని, గతంలో కూడా ఇలాంటి ఆరోపణలు వస్తే పార్టీ హైకమాండ్కే దీనిపైన విచారణ చేయాలని చెప్పేసి తానే చెప్పినట్లు వెల్లడించారు. ప్రస్తుతం అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో తాను అభివృద్ధి చేస్తుంటే చూసి ఓరవలేక కొంతమంది బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని, తనపైన అసత్య ప్రచారాలు చేస్తే చూసి సహించబోమని చెప్పారు. అయితే అనంతపురం నగరంలో ఎవరైనా ఎమ్మెల్యే పేరు చెప్పి అన్యాయాలు అక్రమాలకు పాల్పడితే స్వయంగా తన ఇంటికే బాధితులు రావాలని చెప్పేసి పేర్కొన్నారు. ఈరోజు ప్రజాస్వామ్యం గెలిచింది. దాదాపు పులివెందుల్లో 70 ఏళ్ల రాజకీయ చరిత్రని తిరగరాశాం. గతంలో పులివెందులు అంటానే ఒక భయభ్రాంతులకే ఉండేది. ఈరోజు ప్రశాంతంగా జెడ్పీటీసీ ఎలక్షన్స్ చేసి దాదాపు 6,000 చిలుకు పైగా ఓట్లతో ఈరోజు జెడ్పీటీసీ గెలవడం జరిగింది. అంటే కేవలం మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన సుపరిపాలనగా ఉంటుంది. ఈరోజు పులివెందుల్లో ప్రజా శాంతిబద్ధంగా ఎలక్షన్స్ జరిగాయి. ప్రతి ఒక్కరూ ఈరోజు బయటకు వచ్చి ఓటింగ్ ఉపయోగించుకున్నారు. గతంలో మీరు చూశారు, గత 40 ఏళ్లలో పులివెందుల ఎలక్షన్ అంటానే భయపడేవాళ్ళు, ఎవరు బయటకు వచ్చేవాళ్ళు కాదు. కేవలం రిగ్గింగ్లు, మండలాలు రిగ్గింగ్లు చేసి అక్కడ భారీ మెజార్టీతో గెలిచే పరిస్థితి. కానీ ఈరోజు ప్రజాయుతంగా ఎలక్షన్ జరిగిన దాని నుంచి జెడ్పీటీసీ పులివెందుల్లో అయితే ఏమి, అలాగే ఒంటిమిట్టలో అయితే ఏమి భారీ మెజార్టీతో మేము గెలవడం జరిగింది. దీనికి ప్రత్యేకంగా పులివెందుల ప్రజలకు అలాగే ఒంటిమిట్ట ప్రజలకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. గతంలో మీరు చూశారు, జగన్మోహన్ రెడ్డి బాబాయ్ గుడ్డలు వేయటని చెప్పేసి ఒకటి హత్యను ఆత్మహత్యగా గుండెపోటు వచ్చిందని చెప్పేసి చిత్రీకరించి మా నాయకుడు చంద్రబాబు నాయుడు మీద అభాండం మోపారు గతంలో. కానీ ఈరోజు నిజాలు వస్తున్నాయి, బయటకు వస్తున్నాయి. అది కానీ ఆ మర్డర్ కేసు కానీ త్వరలోనే సిబిఐ ఎంక్వైరీ ద్వారా బయటకు వచ్చి దాన్ని కానీ త్వరలోనే తెలుస్తామని చెప్పేసి తెలియజేస్తాను. ఇవే కాకుండా మద్యం కేసు, లిక్కర్ స్కామ్, దాదాపు 3,500 కోట్ల రూపాయల లిక్కర్ స్కామ్ జరిగితే దాంట్లో మొదటి ముద్దాయిగా చేర్చే పరిస్థితి ఇవాళ రేపు కనపడుతూ ఉంది. ఎక్కడ చూసినా కానీ కనీసం అంటే చిన్న షాప్లో కానీ ఇవాళ రేపు ఆన్లైన్ ద్వారా లేకపోతే ఫోన్పే ద్వారా ట్రాన్సాక్షన్స్ ఉండేటివి. అలాంటిది గత 5 ఏళ్ళు ఎక్కడే కానీ మద్యం దాంట్లో క్యాష్ తప్ప ఎక్కడే కానీ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ కానీ ఎక్కడే కానీ చేయించలేదు. దేనికంటే కేవలం నువ్వు కమిషన్లు దండుకోవడం కోసం ఈ క్యాష్ ట్రాన్సాక్షన్స్ చేయించామని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది. నిన్న మా సిపిఐ రామకృష్ణ అన్న మాట్లాడారు, అనంతపురం ఎమ్మెల్యే కబ్జాలు చేస్తున్నాడు, దందాలు చేస్తున్నాడు, తర్వాత చికెన్ అంటాడు, తర్వాత రైస్ అంటాడు. పాపం నాకు అన్న రామకృష్ణ అంటే చాలా అభిమానం. ఎందుకంటే నేను ఎంపీపీగా ఉన్నప్పటి నుంచి రామకృష్ణ నాకు రామకృష్ణ బాగా తెలుసు. నా మీద
బాగా అంటే ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్ బాగా చదివాడు అన్న. కానీ ఒకసారి సిపిఐ రామకృష్ణ గారికి ఒకటే తెలియజేస్తున్నాను, అన్న మీ పార్టీ తరఫున విచారించుకోండి. ఎక్కడే కానీ నా ఈ అనంతపురంలో ఈ సంవత్సరం ఉన్న కాలంలో నా బంధువుల పేరు మీద కానీ మా ఇంట్లో వాళ్ళ పేరు మీద కానీ లేకపోతే నా పేరు మీద కానీ ఒక సెంటు భూమి ఇక్కడ కొన్నామని కానీ లేకపోతే ఎక్కడన్నా రిజిస్ట్రేషన్ చేయించినామని కానీ మీరు విచారించుకోవచ్చు. ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్ మీరు చదివి నన్ను ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదన్న. అది వ్యక్తిగతంగా దూషించారు మీరు. కరెక్ట్గా దాన్ని కొద్దిగా అంటే నేను ఫీల్ అవ్వలేదు. ఎందుకంటే రామకృష్ణ అన్న అంటే నాకు చాలా ఇష్టం. ఎలక్షన్ అప్పుడు సపోర్ట్ చేశారు రామకృష్ణ అన్న. దాని తర్వాత కానీ కొన్ని ఇట్లా వస్తున్నాయమ్మా జాగ్రత్త చేసుకో అని చెప్పేసి చెప్పడం కానీ జరిగింది. ఆ రోజే నేను చెప్పాను, అన్న ఇది దుష్ప్రచారం చేస్తున్నారు, కేవలం నా మీద గిట్టని వాళ్ళు మాత్రమే ఇది చేస్తున్నారు అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ రోజు కానీ తెలుసమ్మా నాకు ఇవన్నీ తెలుసు, ఎవరు చేస్తున్నారో తెలుసు, ఎలా జరుగుతుందో అని కానీ నాకు తెలుసు అని చెప్పేసి ఆ రోజు కానీ రామకృష్ణ అన్న మాట్లాడడం జరిగింది. మళ్ళీ ఈరోజు భూ కబ్జాలు అంటున్నారు. ముఖ్యంగా నిన్న ఆశ్రా హాస్పిటల్ది నాకు తెలియదు ఎవరో అమ్మాయో తెలియదు, వీళ్ళు కానీ తెలియదు. ఎమ్మెల్యే బావమర్దికి సంబంధం లేదని చెప్పి చెప్పినా కానీ మళ్ళా మధ్యలో వ్యక్తులు ఎవరో పోయి రెచ్చగొట్టే విధంగా ముస్లిం మైనార్టీలు అని చెప్పేసి రెచ్చగొట్టే విధంగా మాట్లాడి వీడియోలు చేపించేసి దాన్ని పోస్ట్ చేయడం జరిగింది. ఇంకో దౌర్భాగ్యకమైన విషయం ఏంటంటే, నేను ఎక్కడో ఆస్ట్రేలియాలో ఉంటే ఆస్ట్రేలియా ఎప్పుడు ఎక్కడ బయటికి పోయినా కానీ ఏదో ఒక టెన్షన్ పెడతారన్నమాట. అంటే ఇది అనంతపూర్లో నేను లేని చూసి బాగా కరెక్ట్గా ఏదో ఒకటి ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నారు.